బ్రేకింగ్ న్యూస్ ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవితో పాటుగా సాధారణ పరిపాలన, శాంతి భద్రతల్ని కూడా చూసుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం తో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖలు, గ్రామీణ తాగునీటి శాఖల్ని కేటాయించారు. అలాగే నారా లోకేష్ కి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖల్ని కేటాయించారు. అచ్చెన్నాయుడుకి వ్యవసాయం, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ శాఖల్ని కేటాయించారు. హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత ఉండబోతున్నారు. కొల్లు రవీంద్రకి మైన్స్ అండ్ జియాలజీతో పాటుగా ఎక్సైజ్ శాఖని కూడా కేటాయించారు. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్స్యూమర్ అఫైర్స్ శాఖల్ని నాదెండ్ల మనోహర్కి కేటాయించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖల్ని పొంగూరు నారాయణకి కేటాయించారు. ఏపీలో వరుసగా మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ని సత్యకుమార్ యాదవ్కి అప్పచెప్పారు. అలాగే వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ శాఖని డాక్టర్ నిమ్మల రామానాయుడుకి కేటాయించారు. మొత్తం మంత్రులందరికీ కూడా శాఖల కేటాయింపు పూర్తయింది. ఆ డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. రావు, కేటాయింపుకు సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన విడుదలైంది. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. ఆయనకి కీలకమైనటువంటి శాఖలు, ఎక్కువ శాఖలు కూడా అప్పగించారు. ముందుగా ముఖ్యమంత్రి అంటే జిఏడి ఎప్పుడు కూడా సీఎం పరిధిలోనే ఉంటుంది. జిఏడి, లా అండ్ ఆర్డర్ కూడా సీఎం చంద్రబాబు చేతిలోనే ఉంటుంది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ అంటే మంత్రులకు కేటాయించినటువంటి శాఖలన్నీ కూడా సీఎం చంద్రబాబు చేతిలోనే ఉంటాయి లా అండ్ ఆర్డర్తో పాటుగా. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖను అప్పగించారు. వీటితో పాటుగా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, గ్రామీణ నీటి సరఫరా శాఖను అప్పగించారు. అలాగే గతంలో విడివిడిగా ఉన్న శాఖల్ని ఇప్పుడు మరో ఎన్విరాన్మెంట్, పర్యావరణ శాఖతో పాటుగా అటవీ శాఖ, అటవీ పర్యావరణ శాఖ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను కూడా పవన్ కళ్యాణ్కి అప్పగించారు. ఒక్క రూరల్ డెవలప్మెంటే కాకుండా గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా, అలాగే పంచాయతీరాజ్ శాఖతో పాటుగా మరికొన్ని కీలకమైనటువంటి శాఖలు, అటవీ శాఖను కూడా పవన్ కళ్యాణ్కి అప్పగించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ గతంలో ఒక మంత్రి వద్ద ఉండేది. ఇప్పుడు ఈ మూడు శాఖలు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అప్పగించారు. ఇక నారా లోకేష్కు హ్యూమన్ రిసోర్సెస్, గతంలో విద్యాశాఖ, ప్రాథమిక విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ అని ఉండేది. ఆ తర్వాత ఒకే విద్యాశాఖ మంత్రి ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్కు హ్యూమన్ రిసోర్సెస్ పేరు మీద విద్యాశాఖ మొత్తం బాధ్యతలంతా కూడా నారా లోకేష్కి అప్పగించారు. దీంతో పాటుగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ గతంలో కూడా 2014-19 మధ్యకాలంలో నారా లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఐటీ డిపార్ట్మెంట్, ఐటీ శాఖను నారా లోకేష్ చూశారు. తిరిగి ఐటీ శాఖను మళ్ళీ నారా లోకేష్కి అప్పగించారు. ఐటీ శాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం, ఐటీ కంపెనీలు స్థాపించడంలో గతంలో నారా లోకేష్ కీలక పాత్ర వహించారు. కాబట్టి తిరిగి మళ్ళీ అదే స్థాయిలో పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చేటటువంటి బాధ్యతాకరమైనటువంటి శాఖను నారా లోకేష్కు అప్పగిస్తూ కూడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ అప్పగించారు. వ్యవసాయంతో రిలేటెడ్గా ఉన్నటువంటి మార్కెటింగ్ శాఖ, అలాగే పశుసంవర్ధక శాఖలన్నింటినీ కూడా, వ్యవసాయం అనుబంధ శాఖలన్నింటినీ కూడా కింజరాపు అచ్చెన్నాయుడుకు అప్పగించారు. కొల్లు రవీంద్రకు మైన్స్ అండ్ జియాలజీ, కీలకమైనటువంటి శాఖలు కొల్లు రవీంద్రకు అప్పగించారు. భూగర్భ గనుల శాఖతో పాటుగా ఎక్సైజ్ శాఖను కొల్లు రవీంద్రకు అప్పగించారు. ఈ రెండు కూడా కీలకమైనటువంటి శాఖలు, కీలకమైనటువంటి రెండు శాఖలు బీసీ మంత్రికి అప్పగించారు. ఇక జనసేనలో కీలకమైనటువంటి నేత నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖను అప్పగించారు. దాంతోపాటుగా కన్జ్యూమర్ అఫైర్స్, పౌర సరఫరాల శాఖను అప్పగించారు. ఇక పొంగూరు నారాయణ, గతంలో చూసుకున్నట్లుగానే మనం ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే పట్టణాభివృద్ధి శాఖను పొంగూరు నారాయణకి అప్పగించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గతంలో కూడా 2014-19 కాలంలో పొంగూరు నారాయణ ఇదే శాఖను చూశారు. అప్పట్లో అమరావతి నిర్మాణ బాధ్యతలను అంతా కూడా నారాయణ చూశారు. తిరిగి మళ్ళీ అమరావతి నిర్మాణం అనేది ఈ ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి టాస్క్ కాబట్టి మళ్ళీ కొత్తగా ఈ శాఖను వేరొకరికి అప్పగించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి మ్యాప్స్ కానీ, వర్క్స్ కానీ ఎంతవరకు జరిగే ఇదంతా కూడా ఎక్సర్సైజ్ చేయడానికి లేట్ అవుతుంది. కాబట్టి తిరిగి మళ్ళీ నారాయణకి అప్పగించడం ద్వారా ఈ అమరావతి నిర్మాణం వేగంగా చేయాలనే ఉద్దేశంతో పొంగూరు నారాయణకి తిరిగి మళ్ళీ అదే శాఖను అప్పగించినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. మరొక కీలకమైనటువంటి శాఖ మహిళా మంత్రిగా అప్పగించారు. వంగలపూడి అనితకు హోంశాఖను అప్పగిస్తూ కూడా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. హోంశాఖతో పాటుగా విపత్తు నిర్వహణ శాఖ, ఈ రెండు శాఖలు కూడా ఎప్పుడు కూడా ఒకే మంత్రి పరిధిలో ఉంటాయి. ఈసారి వంగలపూడి అనితకు ఈ రెండు శాఖలను కూడా అప్పగించారు. ఇక సత్యకుమార్ యాదవ్, బీజేపీ నుంచి ఉన్నటువంటి ఏకైక మంత్రి సత్యకుమార్ యాదవ్కు హెల్త్ అండ్
అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బాధ్యతలను అప్పగించారు. గతంలో కూడా 2014-19 మధ్యకాలంలో టీడీపీలో ఉన్నటువంటి బీజేపీ తరపున ఉన్నటువంటి మంత్రి కామినేని శ్రీనివాస్కు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అప్పగించారు. సేమ్ అదే రీతిలో మళ్ళీ ఈసారి కూడా బీజేపీ నుంచి ఉన్నటువంటి ఒకే ఒక మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఈ కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి శాఖను అప్పగించారు. వైద్యారోగ్య శాఖతో పాటుగా మెడికల్ ఎడ్యుకేషన్ కూడా సత్యకుమార్ యాదవ్కి అప్పగించారు. నిమ్మల రామానాయుడుకు కీలకమైనటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్పగించారు. ఇరిగేషన్లో కీలకమైన ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అనేది తెలుగుదేశం పార్టీ ముందున్నటువంటి పెద్ద టాస్క్ కాబట్టి ఆ టాస్క్ బాధ్యతలను ఇరిగేషన్ శాఖ బాధ్యతలను నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. ఇక మైనార్టీ వెల్ఫేర్ శాఖను ముందు నుంచి అనుకున్నట్లుగానే ఫారూక్ ఒకే ఒక్క ముస్లిం మైనార్టీ ఉన్నారు కాబట్టి ఆయనకి మైనార్టీ వెల్ఫేర్ శాఖను అప్పగించారు. దాంతోపాటుగా న్యాయశాఖను కూడా ఎన్ఎండి ఫారూక్ అప్పగించారు. ఇక ఎండోమెంట్ శాఖను ఆనం రామనారాయణ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. పలు శాఖలు కీలకమైనటువంటి శాఖలు నిర్వహించినటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి ఈసారి దేవాదాయ ధర్మాదాయ శాఖను కూడా అప్పగిస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇక మరొక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా టీడీపీలో సీనియర్ ఎమ్మెల్యే అలాగే మంత్రిగా బాధ్యతలు దక్కించుకున్నటువంటి పయ్యావల్ కేశవ్కి అప్పగించారు. ఆర్థిక శాఖను రాష్ట్ర ఆర్థిక శాఖతో పాటుగా ప్లానింగ్ అలాగే శాసనసభ వ్యవహారాల శాఖ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ను పయ్యావల కేశవ్కి అప్పగించారు. అలాగే రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను అనగాని సత్యప్రసాద్కు అప్పగిస్తూ కూడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణ శాఖతో పాటుగా సమాచార ప్రచార శాఖను బాధ్యతలను కూడా కొలుసు పార్థసారథికి అప్పగించారు. ఇక సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖతో పాటుగా సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యతలను ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే డోలా బాలవీరాంజనేయ స్వామికి అప్పగించారు. ఇక గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు టూరిజం పర్యావరణం అలాగే కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖను కందులు దుర్గేష్ ఇది జనసేన తరపు నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి కందులు దుర్గేష్కు టూరిజం శాఖతో పాటుగా సినిమాటోగ్రఫీ శాఖను కూడా కందులు దుర్గేష్కి అప్పగించారు. ఇక గుమ్మడి సంధ్యారానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్తో పాటుగా ట్రైబల్ వెల్ఫేర్ మహిళా శిశు శాఖతో పాటుగా గిరిజన సంక్షేమ శాఖను గుమ్మడి సంధ్యారానికి కేటాయించారు. ఇక బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు భవనాలు మౌలిక వసతుల కల్పన రోడ్లు భవనాల శాఖను బీసీ జనార్దన్ రెడ్డికి అప్పగించారు. టీజీ భరత్కు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మెయిన్ ఈసారి రాష్ట్రంలో అభివృద్ధి చూపించాలంటే ఖచ్చితంగా భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి. దాంట్లో కీలకమైనటువంటి శాఖ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఈ పరిశ్రమల శాఖ బాధ్యతలను టీజీ భరత్కు అప్పగించారు. మొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి టీజీ భరత్కు పెట్టుబడుల శాఖను అప్పగించారు. అలాగే ఎస్ సవితమ్మ బీసీ వెల్ఫేర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ మొత్తం చేనేత జౌల్ శాఖతో పాటుగా బీసీ సంక్షేమ శాఖను బీసీ మంత్రిగా ఉన్నటువంటి సవితకు అప్పగించారు. ఇక కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్కు బాధ్యతలు అప్పగించారు. కొండపల్లి శ్రీనివాస్కు ఎంఎస్ఎంఈ అనేది గతంలో పరిశ్రమల శాఖలో ఒక భాగంగా ఉండేది. ఎంఎస్ఎంఈ కానీ అలాగే ఇతర ఎంఎస్ఎంఈ శాఖను సెపరేట్ చేసి దీన్ని కొండపల్లి శ్రీనివాస్కు అప్పగించారు. అలాగే సెర్ప్ అనేది రూరల్ డెవలప్మెంట్లో ఉండేది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో పార్ట్గా ఉండేటటువంటి సెర్ప్ డిపార్ట్మెంట్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రస్తుతం దాన్ని విడదీసి కొండపల్లి శ్రీనివాస్కు అప్పగించారు. దీంతో పాటుగా ఎన్ఆర్ఐ రిలేషన్స్ బాధ్యతలు కూడా కొండపల్లి శ్రీనివాస్కు అప్పగించారు. అలాగే రవాణా యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా అప్పగించారు. సో ఈ రకంగా మనం చూసినట్లయితే కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా సీనియర్లుగా అప్పగించారు. ఒక ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఎండోమెంట్ శాఖ అది కూడా పెద్ద శాఖ కీలకమైనటువంటి శాఖ దాన్ని ఆనం రామనారాయణ రెడ్డిగా అప్పగించారు. ఆర్థిక శాఖను మాత్రం పయ్యావల కేశవ్కు ముందు నుంచిగానే ఆర్థిక శాఖలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన పిఎస్సి చైర్మన్గా అసెంబ్లీలో పిఎస్సి చైర్మన్గా పనిచేసినటువంటి పయ్యావల కేశవ్కు ఆర్థిక శాఖను అప్పగించారు. ఆర్థిక శాఖ గత 5 ఏళ్లలో ఆర్థిక పరిస్థితి చాలా గాడి తప్పింది. దాని అన్నింటినీ మళ్ళీ గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సీఎం చంద్రబాబు పదే చెప్పుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆర్థిక శాఖ మీద పట్టున్నటువంటి పయ్యావల కేశవ్కు అదే శాఖను అప్పగిస్తూ కూడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే